హైదరాబాద్ బోరుబండలో మందుమరికి చెందిన సతీవాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 6 ఏళ్ల క్రితం వివాహం అయినప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త మరియు అత్తమామలు ఆమెను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, ఇది ముమ్మాటికి వరకట్న హత్యేనని వారు వాపోతున్నారు. మందమరిలో జరిగిన ఆమె అంత్యక్రియల సందర్భంగా బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. సత్యవాణి అంత పిరికిది కాదని, 2 పిల్లలున్న ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను వేడుకుంటున్నారు. చనిపోయిన అమ్మాయికి వదినైతాను. వాళ్ళ అన్నయ్య నిన్న పెళ్లి చేసాం. 6 సంవత్సరాలు అయిందండి పెళ్ళయిన దగ్గర నుంచి వారి కట్న వేధింపులు, అమ్మాయిని మానసికంగా క్షోభ పెట్టి ఎప్పటికీ బాధించేవాడు. పిల్లలైనా కూడా ఆడపిల్ల పుట్టిందని కూడా అలా కూడా బాధ పెట్టాడు. మళ్ళీ మగపిల్లోడు కావాలని, ఫస్ట్ మా మగపిల్లోడు పుట్టాక కూడా ఆడపిల్ల మళ్ళీ పుట్టిందని అలా కూడా చాలా రోజులు బాధ పెట్టాడు. ఉద్యోగం వచ్చిందంటే సంవత్సరానికి బాబు పుట్టాక ఇంత కట్నం వచ్చేది, అంత కట్నం వచ్చేది. నా తోటి వాళ్ళు ఉద్యోగులకు 50 లక్షలు ఇచ్చారు. ఉద్యోగం నాకు వచ్చిన దగ్గర మీ అన్నయ్యని ఇంత కట్నం తీసుకురా, లేకపోతే నువ్వు వెళ్ళిపో, నేను వేరే పెళ్లి చేసుకుంటా అని ఊరికే మాటలతో వేధించేటోడండి. నాకైతే వాళ్ళ మీద అనుమానం ఉంది. పుట్టింటికి కూడా పంపించేది కాదు, ఆయనే వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చేది, వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళేది. అది కూడా సంవత్సరంలో ఒకసారండి. మేమే వెళ్ళి చూసుకుంటూ ఉండేటోళ్ళం పిల్లని. కండిషన్ మీద 10 రోజులు అంటే 10 రోజులకి తీసుకెళ్ళి దించేది వాళ్ళ అన్నయ్య. ఊరికే ఫోన్లు చేసి వేధించేదండి. ఉంటేనే కదా ఆయన తెలిసేది, మాకు ఇవ్వలేదు కానీ బాగా టార్చర్ పెట్టారని కూడా చెప్పారు పిల్లలు. అమ్మాయిలు కూడా బాగా టార్చర్